గతంలో ఈ చెరువుల చేపలు ఇడవడం చాలా తక్కువ. ఈ చెరువు మొత్తము శుద్ధీకరణ చేసిన తర్వాతనే ఇలా చేపలు ఇడవడం జరిగింది. అంటే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత చేప పిల్లలు ఇస్తే దీని మీద కూడా చాలా మంది కూడా పోయిన సంవత్సరం కూడా చేపలు పట్టడం జరిగింది. అంటే నేను అనుకుంటున్నా ఇప్పుడు మీరు అన్నట్లు ఆ మోటార్ కెమికల్ ఏమైనా కలిసిందా, లేకుంటే ఇక్కడ డ్రైనేజ్ వల్ల ఏమైనా కలిసిందా, అది ఒకసారి అధికారులు ఆలోచించి దీని మీద స్పందించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని చేపలు చనిపోతే మా మనసులో అయితే సొంతం పిల్లలకు ఇదే బాధ అయిందన్న ఆందోళన మాకు కలిగిస్తుంది. కనుక దీని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండ్రు, వాళ్ళ దృష్టికి తీసుకుపోతాము. అదే కాకుండా మా మంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా ఎటువంటి దానిలో అలా ఏమన్నా జరిగితే వెంటనే స్పందిస్తారు. కనుక ఇప్పుడు సీను వచ్చిండు మహబూబ్నగర్కి, సీను కూడా చెప్తున్నా, అదేవిధంగా మురళన్న కూడా చెప్తున్నా, వెంటనే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇవి చనిపోయిన వాటికి నష్టపరిహారంగా ఇచ్చి ముదిరాజుల సంపద మీద ఆధారపడే ముదిరాజులను కాపాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను.